హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కథాలోకం ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ చందమామ కథల్లో నుంచి బేతాళ కథల్లో నిజమైన గురువు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎవరైనా ఒక మంచి ప్రయోజనాన్ని ఇంకొకరి ద్వారా సాధించాలని అనుకున్నప్పుడు అది ఎవరి ద్వారా సాధ్యం కాగలదా అని అనుకుంటున్నారో వారు అనుసరించే విధి విధానాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి అవగాహనతో తాను అనుకున్నట్లుగా కుమారుణ్ణి మహావిద్వాంసుడిగా కూడా చూడగలిగిన సుదర్శన మహారాజు కథ లక్ష్య సాధనలోనూ కనబరుస్తున్న తీరు, దీక్ష, పట్టుదల చూశాక చెప్పాలనిపిస్తున్నది. శ్రమ లేకుండా విను అన్నాడు. పూర్వం సుమేర దేశాన్ని సుదర్శన వర్మ అనే మహారాజు పరిపాలించేవాడు. ఆయన రాజధానికి సమీపంలో ఉన్న అరణ్యంలో గురువు జ్ఞానసూర్యుని గురుకులం ఉన్నది. అక్కడ విద్యాభ్యాసం చేసిన వాళ్ళందరూ ఉద్దండ పండితులే దేశ దేశాల్లో పేరు ప్రఖ్యాతులు గడించారు. సుదర్శన వర్మకి తన కుమారుడు రాజ్యానికి ఉత్తరాధికారి అయిన కిషోరవర్మని మహాపండితుడిగా కూడా చూడాలన్న ప్రగాఢమైన కోరిక ఉన్నది. జ్ఞానసూర్యుని గురించి విన్న మహారాజు కుమారుణ్ణి ఆయన వద్దకు గురుకులవాసానికి పంపాలని నిశ్చయించుకున్నాడు. ఈ సంగతి విని ఆస్థాన పండితుడు విద్యానాథుడు మహారాజుని కలిసి, మన చిరంజీవిని పండితుడిని చేయటానికి నేను సరిపోనా? ఎందుకిలా అతన్ని అరణ్యాల పాలు చేస్తున్నారు అని అడిగాడు. సుదర్శనుడు నవ్వి, మీరెలాగూ ఉన్నారు, జ్ఞానసూర్యుడి ప్రతిభ కూడా యువరాజుకి కొంత అంటనివ్వండి అంటూ కుమారుణ్ణి గురుకులంలో చేర్పించాడు. కిషోరవర్మకు కొన్ని పరీక్షలు పెట్టిన తర్వాత తన శిష్యుడిగా స్వీకరించిన జ్ఞానసూర్యుడు మహారాజుతో, రాజకుమారుణ్ణి పండితుడు చేయడానికి ఇంత సమయం పడుతుందని నేను చెప్పలేను, వేచి చూడటానికి తమకు అభ్యంతరం ఉండదనుకుంటాను అన్నాడు. దానికి సుదర్శన వర్మ అంగీకారమేనన్నట్లు తల ఊపి రాజధానికి తిరిగి వెళ్ళాడు. ఒక ఏడాది గడిచాక సుదర్శన వర్మ ఆస్థాన పండితుడు విద్యానాథుడిని వెంట పెట్టుకుని కుమారుడి విద్యాభ్యాసం ఎలా సాగుతున్నదో చూడటానికని గురుకులానికి వెళ్ళాడు. అతడికి అక్కడ కిషోరవర్మ సహాధ్యాయులు ఏవో కొన్ని పుస్తకాలు ముందు వేసుకుని వారికి వారే చదువుకుంటూ వారిలో వారే చర్చించుకుంటూ ఉండడం కనిపించింది. గురువు జ్ఞానసూర్యుడు జాడ ఎక్కడా లేదు. సుదర్శన వర్మ రాజకుమారుని దగ్గరికి పిలిచి చదువు ఎలా సాగుతున్నదని అడగ్గా అందుకు అతడు, గురువుగారు ఎప్పుడూ మాతో ఉండరు, ఆయన ఎక్కడికో వెళ్తారు, ఎప్పుడు వస్తారో కూడా మాకు తెలియదు, అయితే అప్పుడప్పుడు వచ్చి ఈ పుస్తకాలు మా ముందుంచి చదువుతూ ఉండమని చెప్పి వెళ్ళిపోతారు అన్నాడు. ఇది విన్న విద్యానాథుడు మహారాజుతో, ప్రభు, ఈ గురువుకి ఇతర వ్యాపకాలే ఎక్కువ అనిపిస్తోంది అని వ్యంగ్యంగా అనగానే మహారాజు, ఈసారి ఆయన ఉండగానే వద్దాం పదండి అంటూ రాజధానికి వెళ్ళిపోయాడు. మరో ఏడాది గడిచాక సుదర్శన వర్మ విద్యానాథుడితో కలిసి మరోసారి గురుకులానికి వచ్చి చూడగా పరిస్థితిలో ఏ మార్పు లేకపోవడంతో నెవ్వరపోయాడు. కుమారుణ్ణి పిలిచి, గురువుగారెక్కడా కనబడరేం అని అడగ్గా అందుకతడు, వారు ఈ మధ్యనే వచ్చి మరిన్ని పుస్తకాలు ఇచ్చి వెళ్ళారు, ముందిచ్చిన పుస్తకాలు చదవడం పూర్తయిందో లేదో అడిగి తెలుసుకున్నారు, ఆయన మాటలను బట్టి మరికొంతకాలం తరువాత వచ్చి మా తదుపరి కార్యక్రమం తెలుపగలరని అర్థమైంది అన్నాడు. విద్యానాథుడు అవహేళనగా, గురువుగారు పిల్లల్ని తమ చదువేదో తామే చదువుకోమన్నట్లుంది, ఎన్నాళ్ళకి యువరాజు పండితులవుతారు అన్నాడు. సుదర్శన వర్మ ఏమీ మాట్లాడకుండా రాజధానికి తిరిగి వచ్చి భటులిద్దరినీ పిలిచి జ్ఞానసూర్యుడి వివరాలు సేకరించి తెమ్మన్నాడు. భటులు కొన్నాళ్లకు తిరిగి వచ్చి, ప్రభు, ఆ గురువు సాధారణంగా గురుకులంలో ఉండడు, ఆ గురుకుల నిర్వహణ బాధ్యతను అతని భార్య కుమారులు చూసుకుంటున్నారు, గురువు మాత్రం అరణ్యంలోని ఒక మారుమూల ప్రదేశంలో తాను నిర్మించుకున్న ఒక కుటీరంలో ఎప్పుడూ ఏదో గ్రంథపఠనంలో నిమగ్నుడై ఉంటాడు, అప్పుడప్పుడు గురుకులానికి వచ్చి చూసిపోతూ ఉంటాడు అన్నారు. సుదర్శన వర్మ మరికొన్నేళ్లు వేచి చూశాక గురుకులానికి వెళ్ళి చాటుగా అక్కడ జరుగుతున్నది గమనించసాగాడు. అతడి వెంట విద్యానాథుడు కూడా ఉన్నాడు. అక్కడ అతనికి జ్ఞానసూర్యుడు శిష్యులందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని ఆసక్తికరమైన చర్చలు, సంవాదాలు చేస్తూ మధ్యలో వారి సందేహాలు నివృత్తి చేస్తూ కనపడ్డాడు. వారిలో రాజకుమారుడు కిషోరవర్మ కూడా ఉన్నాడు. ఇది చూసి విద్యానాథుడు అసహనంతో, మహారాజా, ఈ జ్ఞానసూర్యుడికి అతీత శక్తులేవో ఉన్నాయనిపిస్తోంది, కాకపోతే శిష్యులకి 10 నిమిషాలైనా పాఠాలు చెప్పక అనే ఎక్కడో మారుమూలకు పోయి ఎవరికంటా పడకుండా ఏదో చదువుకుంటూ రోజుల తరబడి పట్టించుకోకున్నా ఇతడి శిష్యులకి ఈ స్థాయి ఎలా వచ్చింది అని ప్రశ్నించగా సుదర్శన వర్మ విద్యానాథుడిని, మీరు అనుకున్నట్లు జ్ఞానసూర్యుడికి ఎలాంటి అతీత శక్తులు లేవు,
ఈయనొక గొప్ప గురువు. అతని బోధనా పద్ధతులు అపూర్వం. ఎదుటపడి అభివాదం చేద్దాం రండి అన్నాడు. సుదర్శనవర్మను చూడగానే జ్ఞానసూర్యుడు నమస్కరించి, మీరు గురుకులానికి తరచూ వచ్చిపోతున్నారని విన్నాను. కొత్త పుస్తకాలు చదివి కొత్త విషయాలు నేర్చుకోవాలన్న తపనతో క్షణం తీరిక లేక తమను కలవలేకపోయాను. క్షమించండి. నా శిష్యుల విద్యాభ్యాసం అతి త్వరలో ప్రారంభం కానున్నది. అచిరకాలంలో రాజకుమారుడు పండితుడై మీ వద్దకు తిరిగి వస్తాడు, సందేహపడకండి అన్నాడు. ఆ మాటలకు విద్యానాథుడు వెక్కిరింతగా, ఇంకా ఆరంభం కాని దానికి ముగింపు అంత త్వరగా ఉంటుందా అనగానే సుదర్శనవర్మ అతన్ని వారిస్తూ, జ్ఞానసూర్యుడితో నాకేమీ సందేహం లేదు. మీరన్నది జరుగుతుందని పూర్తి విశ్వాసం ఉన్నది. సెలవిప్పించండి అంటూ విద్యానాథుడిని వెంటబెట్టుకుని రాజధానికి తిరిగి వెళ్ళాడు. కొద్ది కాలానికి కిషోరవర్మ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని తిరిగి వచ్చాడు. ఆ తరువాత రాజ్యాధికారానికి వచ్చి గొప్ప పాలకుడై పండితుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఈ కథ చెప్పిన శవంలోని బేతాళుడు, రాజా, జ్ఞానసూర్యుడు గొప్ప గురువని, అతని బోధనా పద్ధతులు అపూర్వమని, అతడికి ఎలాంటి అతీత శక్తులు లేవని మహారాజు సుదర్శనవర్మ అంత ఖచ్చితంగా విద్యానాథుడితో ఎలా చెప్పగలిగాడు? శిష్యుల్ని వదిలేసి తానే మారుమూల అరణ్యంలోకి పోయి ఏకాంతంగా ఏదో చదువుకుంటూ ఉండడంలోని ఆంతర్యం ఏమిటి? అందువల్ల కలగబోయే ప్రయోజనం ఎవరికి? ఈ ప్రశ్నలకు సరైన సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. అందుకు విక్రమార్కుడు, ఈ జ్ఞానసూర్యుడు తనలాంటి గురువుల దగ్గర నుంచి తాము ఆశించినది పూర్తిగా పొందాలంటే ఆ శిష్యులకి కూడా ఒక స్థాయి ఉండాలని, అవి కల్పించగల బాధ్యత గురువుది మాత్రమేనన్న చిత్తశుద్ధి కలవాడు. అందుచేత అతడు తన శిష్యుల స్థాయి ఎలాంటిదో వారు విద్యార్థులుగా చేరడానికి వచ్చినప్పుడే అంచనా వేస్తాడు. పరిశీలించి చూస్తే అతని వద్ద విద్యాభ్యాసానికని వచ్చిన వారు బొత్తిగా అక్షరాభ్యాసానికి వచ్చిన వాళ్ళు, ఆరంభ దశలో ఉన్నవాళ్ళు మాత్రం కాదని అర్థమవుతుంది. అందుకే అతడు ఆ శిష్యులకు తాను అందించబోయే విద్యను స్వీకరించగల స్థాయి సమకూర్చే ప్రయత్నాలు చేస్తాడు. ఈ సందర్భంలోనే వారికి మరిన్ని పుస్తకాలు తెచ్చి ఇచ్చి వారికి వారే చదువుకుని చర్చించుకోవాలని అంటాడు. దూరం నుంచి పరికించి చూస్తూ ఆ శిష్యులకి తాను అనుకున్న స్థాయి వచ్చిందనిపించగానే గురువుగా వారి ముందుకు వచ్చి విద్యాబోధన ఆరంభిస్తాడు. ఇది అతని బోధనా పద్ధతి. అందుచేత అతడు అసలు విద్యాభ్యాసం ప్రారంభం కానున్నదని సుదర్శనవర్మకి తెలియచేశాడు. జ్ఞానం ప్రవాహం లాంటిదని, గురువు అన్నవాడు తన పరిజ్ఞానాన్ని, పాండిత్యాన్ని నిరంతరం మెరుగుపరుచుకోవాలన్న సదుద్దేశంతోనే అతడు ఈలోగా ఏకాంతంగా కూర్చుని ఎన్నో కొత్త విషయాలు అధ్యయనం చేస్తాడు. గురువుకే కాక శిష్యులకు కూడా అందువల్ల ఎంతో ప్రయోజనం ఉన్నది కదా. అంతా స్వయంగా చూశాక జ్ఞానసూర్యుడు గొప్ప గురువు అన్న సంగతి సుదర్శనవర్మకి పూర్తిగా అర్థమైంది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఇదండి ఈరోజు కథ. రేపు ఇంకో కథ చెప్పుకుందాం.